ప్రగతి ఉన్నారా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్. కాన్సెప్ట్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయాలి. S/4HANA ECC బోత్ ఆర్ సేమ్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఉంది, ఓపెన్ చేయండి. ఓకే. శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఇన్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. Sample document is a reference document for the original document. So based on the sample document, we will post the original document. So sample document ని బేస్ గా చేసుకుని, based on the sample document, we will post the original document. Sample document అంటే మీనింగ్ ఏంటి? Sample document అనేది ఇది ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్. Based on the sample document, we will post the original document. Sample document is a reference document. ఓకే, శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లెట్ అని చెప్పచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లెట్ అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా మనం శాలరీ పే చేస్తాం. శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ పే చేస్తాం, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ చేస్తాం. సో ఇట్లా రెగ్యులర్గా చేసే ట్రాన్సాక్షన్స్కి మనము రెగ్యులర్గా చేసే ట్రాన్సాక్షన్స్కి మనం ఇన్పుట్స్ అన్నీ ఇవ్వాలి. సో ప్రతిసారి మనం డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే టైం తీసుకుంటుంది కొంత. సో అందువల్ల ఏం చేస్తామంటే మనం ఒక శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుంటాం. శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. శాలరీ పే చేయాలి, శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అమౌంట్. అలాగే డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్, ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ ఇవ్వాలి. అలాగే రెంట్ పే చేసాం, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఇవ్వాలి. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇట్లా ఇట్లా ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిసారి ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. సో ఇలా ఇన్పుట్స్ ఇవ్వటం వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకుంటాం. కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాం. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాము. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఇట్స్ లైక్ ఏ టెంప్లేట్. ఎండ్ యూజర్ టైంని రెడ్యూస్ చేయడానికి శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. మనం చాలా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. సారీ, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. సో ఇలా పోస్ట్ చేయాలంటే టైం తీసుకుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇన్పుట్స్ అన్ని ఇవ్వాలి. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో ఇలా చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాము?
కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఆ శాంపిల్ డాక్యుమెంట్స్ వల్ల ఆటోమేటిక్గా మనం శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు. సో దీని ఏమంటారంటే శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ద రిఫరెన్స్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. దిస్ శాంపిల్ డాక్యుమెంట్ is stored on the system. It does not update any transactions on the financial statement. పార్క్ డాక్యుమెంట్ ఎలా స్టోర్ అవుతుంది, హోల్ డాక్యుమెంట్ ఎలా స్టోర్ అవుతుంది, అవి కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వవు. అదేవిధంగా శాంపిల్ డాక్యుమెంట్ కూడా శాంపిల్ డాక్యుమెంట్ అనేది కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. అదేవిధంగా శాంపిల్ డాక్యుమెంట్ కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది, అంతే కదా, జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది. ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. ఎక్కడ కూడా అప్డేట్ అవ్వదు, జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది. పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ శాంపిల్ డాక్యుమెంట్ కూడా ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ ఈ స్టోర్డ్ ఆన్ ది సిస్టంలో స్టోర్ అవుతుంది అంతే. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎక్కడా కూడా అప్డేట్ అవ్వదు, యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది ఒక జస్ట్ స్టోర్ అవుతుంది. శాంపిల్ డాక్యుమెంట్ ఇది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. డౌన్ కలర్ లో సో మనం కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, శాలరీ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా చూడండి, అక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమైనా చూద్దాం. ఫస్ట్ దాన్ని బేస్గా చేసుకుని మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓపెన్ చేయండి, ఏమైనా చూద్దాం. కాన్ఫిగరేషన్స్ ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవి ఫస్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ని క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OBA7. OBA7కి వెళ్ళండి, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. FBN1కి వెళ్తారా? OBA7 FBN1కి వెళ్ళండి, కరెక్ట్. సో FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. X2 ఇవ్వండి. X2 ద స్టాండర్డ్. X2 అనేది స్టాండర్డ్. X2 2026. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? శాంపిల్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇక్కడ 2000 ఉంది లాస్ట్ నెంబర్. 2001 నుండి 2500 ఇవ్వండి. 2001 నుండి 2500 ఎంటర్.
సేవ్ కంటిన్యూ చేయండి. ఓకే, టెక్స్ట్ ఇచ్చేసాం, సేవ్. సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి చెక్ చేయండి. టీ కోడ్ FB01, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి F-01, F-01కి వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ F-01, F-01. సో డాక్యుమెంట్ టైప్ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇన్పుట్స్ ఇవ్వాలి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఎస్ఏ ఏబి డాక్యుమెంట్ టైప్ ఏబి తీసేసి ఎస్ఏ ఇవ్వండి. ఎస్ఏ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఏ పీరియడ్ లో ఉన్నాం మనం? 02, సెకండ్ పీరియడ్ కదా. 02 కంపెనీ కూడా ఇవ్వండి. కరెన్సీ ఇవ్వండి. డౌన్కి వెళ్ళండి. 40 పోస్టింగ్ కి 40. సో రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్. పోస్టింగ్ కి 50 ఇవ్వండి కింద. డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ప్లస్ దగ్గర టెక్స్ట్ ఇవ్వాలి. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ఎంటర్. సో అమౌంట్ కాపీ అయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ ఉండదు. టాప్ లో డాక్యుమెంట్కి వెళ్ళండి. టాప్ లో డాక్యుమెంట్, ఇక్కడ సిమ్యులేట్ ఉండదు చూడండి. ఓన్లీ పోస్ట్ ఆప్షనే ఉంది. పోస్ట్ చేయండి. సో లాస్ట్ లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 2001 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ నంబర్ 2001 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. 2001 అనేది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అయింది. 2001 అనేది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అయింది, ఎక్కడా కూడా అప్డేట్ అవ్వలేదు. సిస్టమ్ లో జస్ట్ స్టోర్ అయింది, ఎక్కడా కూడా అప్డేట్ అవ్వలేదు. 2001 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్, స్టోర్ అయింది. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. 2001 స్టోర్ అయింది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏం చేసాము? డాక్యుమెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, అంటే జస్ట్ క్రియేట్ చేసాం. పోస్ట్ అని కూడా అనకూడదు, జస్ట్ క్రియేట్ చేసాం. ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. మీరు క్రియేట్ చేసిన శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఈ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03 లో ఉంటాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని FBM3 లో ఉంటాయి. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0 లో అవైలబుల్ ఉంటాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11 లో ఉంటాయి. ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది? పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03 లో స్టోర్ అవుతాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ FBM3 లో స్టోర్ అవుతాయి. పార్క్ డాక్యుమెంట్ FBV0, హోల్ డాక్యుమెంట్ FB11. ఏ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుందో గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడగచ్చు ఇవి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03 లో స్టోర్ అవుతాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని FBM3 లో స్టోర్ అవుతాయి. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0, హోల్ డాక్యుమెంట్స్ అన్ని FB11 లో
స్టోర్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. సో శాంపిల్ డాక్యుమెంట్ మనం ఒకటి క్రియేట్ చేసాం కదా, ఎక్కడ స్టోర్ అవుతుంది? FBM3. వీళ్ళని ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎస్ఐపి లోకల్ FBM3 ఇవ్వండి. డైరెక్ట్ గా డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇదిగో మనం క్రియేట్ చేసిన శాంపిల్ డాక్యుమెంట్ ఇక్కడ అవైలబుల్ ఉంది. మీరు ఒక 10 డాక్యుమెంట్ క్రియేట్ చేశారు, శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ టీ కోడ్ లోనే అవైలబుల్ ఉంటాయి. ఓకే, మీరు ఒక 20 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? టీ కోడ్ ఓపెన్ చేయండి. ఇది నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ గుర్తుపెట్టుకో 2001 రెంట్ శాంపిల్ డాక్యుమెంట్. టీ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మన ఒరిజినల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. FB11 లో శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, ఒరిజినల్ డాక్యుమెంట్ FB50లో పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి, FB50. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. F-02కి వెళ్దామా? F-02 మనకి అయితే గో2కి వెళ్ళాలి. F-02కి వెళ్ళండి, ట్యాబ్ క్లియర్ కనిపిస్తుంది. F-02 డబల్ స్క్రీన్. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2001. జస్ట్ క్రియేట్ చేశాం కదా, ఆ నెంబర్ ఇవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ 40, బ్యాంక్ 50. సేవ్, కంటిన్యూ చేయండి. క్లియర్ కదా? అట్లా శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. వన్ మోర్ చేద్దాం, పోస్ట్ విత్ రిఫరెన్స్. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2001. వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకోండి. అంటే ఏంటి? అమౌంట్ ని ప్రాసెస్ చేయట్లేదు మనం. ఓకే, డు నాట్ ప్రాసెస్ అమౌంట్. ఎంటర్, ఎంటర్. అమౌంట్ ప్రాసెస్ చేయొద్దున్నాం కదా, తీసుకోలేదు. ఎంత? ఎగ్జాంపుల్ 5000 ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్, కంటిన్యూ. చూసారా? 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. నెక్స్ట్ వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ F-01. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? F-01. డాక్యుమెంట్ టైప్ SA ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, పోస్టింగ్ ఫీ 40. సో శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ కదా, డ్రాప్ డౌన్ చేసి శాలరీ తీసుకోండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. శాలరీ పెయిడ్ 50.
బ్యాంక్ అకౌంట్, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, గో టు డాక్యుమెంట్, పోస్ట్. సో శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఎక్కడ ఎక్కడ స్టోర్ అవుతాయి శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని? FBM3 ఇవ్వండి, FBM3, FBM3, ఎం కదా, FBM3, ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. చూసారా, 2 శాంపిల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 2 శాంపిల్ డాక్యుమెంట్స్. ఓకే, 1 minute వెయిట్ చేయండి ప్లీజ్, స్టే ఆన్ ది లైన్. 1 minute, ఒక 2 minutes వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ 2 minutes.
ఓకే, ఐఎమ్ సారీ. ఉన్నారా? ప్రగతి గారు ఉన్నారా? స్క్రీన్ షేర్ చేయండి. హలో. సో శాంపిల్, రెంట్ శాంపిల్, సెకండ్ వన్ ఏంటి? శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం కదా. ఐఎమ్ సారీ, శాలరీ శాంపిల్ డాక్యుమెంటా సెకండ్ వన్? సో సెకండ్ వన్ శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. సో ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ కీ కోడ్లో స్టోర్ అయింది? FBM3 కదా. వెళ్ళండి FBM3. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. శాంపిల్ డాక్యుమెంట్ నంబర్ ఎంత? 2002. ఓకే, వెళ్ళండి F-02. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. సో శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2002. మనకి లాస్ట్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. ఎంటర్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ రెంట్ అకౌంట్ తీసుకున్నాం. శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. తర్వాత రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. సో రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. సేవ్. డాక్యుమెంట్ 18 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇట్లా. నెక్స్ట్ వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. పైన ఉంది శాంపిల్ డాక్యుమెంట్, ఇంకోటి చూడండి. ఇంకా పైకి వెళ్ళండి. వాటర్ బిల్ ఉంది. కొన్ని స్టేషనరీ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ చూడండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్ ఉండాలి. మన దగ్గర వాటర్ బిల్ జిఎల్ ఉందా? లేదు, క్రియేట్ చేయలేదు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. సో మన దగ్గర లేదు కాబట్టి క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఓపెన్ చేయండి. క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్. సో నెక్స్ట్ నెంబర్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 400 303. నెక్స్ట్ క్రియేట్. 400 304. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ లేదంటే వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. పెట్టి క్యాష్ ఎట్లా తీసుకోవచ్చు. సరే, వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్, లాంగ్ టెక్స్ట్ కూడా వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్. ఒక జిఎల్ పోస్ట్ చేయాలంటే డెబిట్ జిఎల్, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ జిఎల్, క్రెడిట్ జిఎల్ మ్యాండేటరీగా ఉండాలి. సో వాటర్ బిల్ అనేది మన దగ్గర లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నాం. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇది చిన్న కాన్సెప్ట్, ఇది యాక్చువల్గా తొందరగానే అయిపోతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. సో వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో ఈ జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ F-01. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. F-01.
సో ఎస్ఏ డాక్యుమెంట్ ఎస్ఏ ఇవ్వండి. ఎస్ఏ డౌన్కి వెళ్ళండి. 40 డ్రాప్ డౌన్ చేయండి. సో ఏమి ఇవ్వాలి? వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ అమౌంట్ 20,000 ఇచ్చారు. టెక్స్ట్ ఇవ్వండి. వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎట్లయినా ఓకే. పోస్టింగ్ కి 50. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ ఆర్ క్యాష్, ఏజిఎల్ అకౌంట్ అని తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్ ఎంటర్ స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ గో టు డాక్యుమెంట్ పోస్ట్. శాంపిల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఈ నెంబర్ అనేది ఎలా పిక్ అవుతుంది? 2003 ఎలా వచ్చింది నెంబర్? FBN1 ఆ FBN1 లో నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం క్రియేట్ చేసిన శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి? FBM3 వెళ్ళండి. FBM3 ఎంటర్ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. చూసారా, టోటల్ గా 3 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. ఇంకా మీ ఇష్టం, మీకు 100 కావాలా, 10 కావాలా, 20 కావాలా, రెగ్యులర్ గా ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఇలా క్రియేట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎండ్ యూజర్ కి టైం అనేది సేవ్ అవుతుంది. ఎండ్ యూజర్ కి మాన్యువల్ వర్క్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ అవ్వదు. So based on the sample document, we will post the original document. Sample document is like a one template. It's like a template. So sample document ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో మనం రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. నెక్స్ట్ వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2003. వెళ్ళండి. F-02 పోస్ట్ విత్ రిఫరెన్స్. ఏ డాక్యుమెంట్ నెంబర్ తీసుకోవాలి ఇక్కడ? 2003 అనేది వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. ఎంటర్ డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఎంటర్ అమౌంట్ 5,000. ఎంటర్ స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్ వాటర్ బిల్ అకౌంట్ డేటా టు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారేంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ ఇవ్వాలి. ఇది రాంగ్ ఎంట్రీ. ఇది /n ఇవ్వండి. /n FBM3కి వెళ్ళండి. ఆ వాటర్ బిల్ మీరు క్రియేట్ చేసిన శాంపిల్ డాక్యుమెంట్ అయితే రాంగ్ ఎంట్రీ, డిలీట్ చేసేద్దాం. FBM3 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో శాంపిల్ డాక్యుమెంట్ తప్పు ఉంది, సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి దీనిపైన. శాంపిల్ డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ. ఇది పైన డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో డాక్యుమెంట్, ఇక్కడ డిలీట్ ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు మీకు. బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. శాంపిల్ డాక్యుమెంట్ డిలీట్ అవ్వట్లేదు, అవ్వదనుకుంటున్నాను. ఎడిట్లోకి వెళ్ళి ట్రై చేయండి. డిలీట్ ఆప్షన్ ఉందా? గోటుకి వెళ్ళండి. గో టు సెట్టింగ్స్. ఆప్షన్ లేదు మనకి ఇక్కడ.
ఒక పని చేయండి, ఇది ఇక్కడ ఈ కార్నర్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ వస్తుంది. సెలెక్ట్ ఆల్, గో టు లిస్ట్లోకి వెళ్ళండి, టాప్లో లిస్ట్, ఎడిట్, పోనీ ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ అవ్వట్లేదు, పని చేద్దాం, మనం వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేద్దాం. ఇది డిలీట్, డబుల్ క్లిక్ చేయండి, శాంపిల్ డాక్యుమెంట్ 2003 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, అవట్లేదా? సరే, క్యాష్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. జిఎల్ డిలీట్ అవ్వట్లేదు. వన్ మోర్ పేజ్ చేయటం, యాక్సెస్ లేదు, అవ్వదు. మనం డిలీట్ చేయాలంటే వేరే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా చేయొచ్చు. ఓకే, ఎనీవే, సో ఇది చేయకండి, ఇది యూజ్ చేయకండి ట్రాన్సాక్షన్ అనేది. సరే, వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం, F-01. ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. కింద డ్రాప్ డౌన్ కింద 40 అంటే డెబిట్ కదా, 40 డెబిట్. ఇక్కడ ఏమి ఇవ్వాలి, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్, ఎంటర్, అమౌంట్ ఇవ్వండి, వాటర్ బిల్ 50, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి కరెక్ట్గా, ఎంటర్ చేయండి, స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్, ప్లస్ అంటే టెక్స్ట్, ఎంటర్, గో టు డాక్యుమెంట్, పోస్ట్. ఎక్కడ స్టోర్ అవుతుంది డాక్యుమెంట్ అనేది, FBM3 వెళ్ళండి, FBM3 డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. ఇది, సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. వెళ్ళండి, F-02, ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఇచ్చారా? పోస్ట్ విత్ రిఫరెన్స్ కదా, ఐఎమ్ సారీ, వెళ్ళండి, డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఇవ్వండి, ఎంటర్, ఎంటర్, అమౌంట్ ఇవ్వండి, ఇక్కడ అమౌంట్. రిమైనింగ్ ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, చూసారా? ఎంటర్, స్టార్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఓకే, రెంట్ అకౌంట్ చూడండి, వాటర్ బిల్ అకౌంట్ అట్ టు బ్యాంక్, సరిపోయిందా? సేవ్. డాక్యుమెంట్ 19 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. క్లియర్ కదా? అట్లా క్లియరా? క్లియరా కదా? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం.
సో మీ ఇష్టం, మీరు ఎన్ని కావాలంటే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి. నెక్స్ట్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ రివర్సల్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టుమారో కాన్సెప్ట్ డాక్యుమెంట్ రివర్సల్. వి కంప్లీటెడ్. గ్రీన్ కలర్ యాడ్, ఎల్లో కలర్ యాడ్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ శాంపిల్. నెక్స్ట్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్ ఇది 45. టుమారో క్లాస్ డాక్యుమెంట్ రివర్సల్. క్లియర్ కదా? అర్థమైన చిన్న కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఈరోజు చెప్పింది శాంపిల్ డాక్యుమెంట్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్, ఎండ్ యూజర్ యాక్టివిటీ. నెక్స్ట్ క్లాస్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. క్లియర్? అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? హలో, అర్థమైందండి? అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్.